సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేసేసాను. అమ్మకి ఇలాంటివి ఏమి రావు, సో నేనే రంగంలోకి దిగానమాట. నా అవతారం చూసి అస్సలు భయపడకండి. సండే కదా, ఫుల్గా ఆయిల్ పెట్టేసి 3 అయితే వేసేసుకున్నాను. బిర్యానీకి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కూడా కడిగేసుకుని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. అమ్మకి ఖాళీ దొరికేది సండే ఒక్కరోజే కాబట్టి ఈ పనులన్నీ కూడా అస్సలు అమ్మని చేయనివ్వకుండా నేనే చేసేసుకున్నాను. మేము వెజిటేరియన్స్, అందుకనే నేనైతే వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మకి బయట దొరికే బిర్యానీలు అయితే అస్సలు ఇష్టం ఉండవు, నేను చేస్తేనే బాగా ఇష్టంగా తింటుంది. మా ఇంట్లో వాళ్ళకి, మా పెద్దమ్మ నేను చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటారు. నేను ఇప్పుడు చూపిస్తున్నది ఎలక్ట్రికల్ లైటర్ అండి. ఇది చాలా యూస్ఫుల్ అయింది నాకైతే. వ్యూ ప్రోడక్ట్లో యాడ్ చేద్దామంటే నాకు ఎలిజిబిలిటీ లేదు కదా, సో అందుకని నేను నార్మల్గా చెప్తున్నా. మీషోలో దొరుకుతుంది, తక్కువ రేట్కి తీసేసుకోండి. బిర్యానీ అయితే కరెంట్ కుక్కర్లో పెట్టేసాను. దానికి కాంబినేషన్గా రైతా అండ్ అలాగే ఆలూ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఈ రోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కమెంట్ చేయండి. అండ్ అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ కూడా చేసేయండి.